నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు బొజ్జనిండే వంట. ఫ్రెండ్స్, ఇవాళ బొజ్జనిండే వంటలో నేను గోధుమ రవ్వతోని ఉప్మా అయితే చేశానండి. సో జనరల్గా మనం ఎప్పుడు చేస్తూనే ఉంటాము, బట్ ఒక్కసారి గోధుమ రవ్వతో ఉప్మా ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో మనం ఈ ఉప్మా వచ్చేసి మనకు వెయిట్ లాస్కి కూడా చాలా హెల్ప్ అవుతుందండి. సో ఎలా చేయాలో చూద్దాం. సో ఫ్రెండ్స్, ముందుగా నేను కడాయి అయితే తీసుకున్నానండి. 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అయితే వేసాను. ఈ నేతిని ఇలా కరిగించుకుందాము. సో ఇప్పుడు మనము గోధుమ రవ్వని ఫ్రై చేసుకుందాము, కొద్దిగా వేపుకుందాము. చూడండి, నేను 1 కప్ వరకు గోధుమ రవ్వ తీసుకున్నాను. ఇలా తీసుకున్న రవ్వని ఇలా నేతిలో కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా వేపుకోండి. మంటను మాత్రం కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత సో ఇవన్నీ కూడా ఈ రవ్వ అంతా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకుందాం. సో ఇప్పుడు నేనైతే అదే కడాయి అయితే తీసుకున్నానండి. దీంట్లో 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసాను. 1 టేబుల్ స్పూన్ వరకు పల్లీలు వేసానండి. కొద్దిగా జీడిపప్పు వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు వేసి తాలింపు అయితే వేసుకున్నానండి. సో ఇవి కొద్దిగా ఇలా వేగిన తర్వాత నేనైతే పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నానండి. నేను 3 పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసుకునే వేసాను. ఒక ఆనియన్ అండి మీడియం సైజులో కట్ చేశాను. అల్లం ముక్కలు, కొద్దిగా కరివేపాకు అండ్ 1 క్యారెట్ ఇలా చిన్న చిన్నగా ముక్కలకి చేసి వేసుకున్నాను. ఈ ముక్కలన్నీ కూడా ఆయిల్లో ఇలా ఒకసారి వేపుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు బాగా ఫ్రై చేయండి. చూడండి, ఇవి వేగిపోయాయి ఆల్మోస్ట్. ఇప్పుడు నేను కొద్దిగా టమాటా వేసానండి. ఒక టమాటా అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఈ టమాటా ముక్కలు కూడా పూర్తిగా మగ్గిపోవాలండి. ఇవి అన్నీ కూడా బాగా మగ్గిపోయిన తర్వాత నేను 1/2 టేబుల్ స్పూన్ వరకు అయితే ఉప్పు వేసానండి. ఒకసారి ఇలా కలుపుకొని సో నేను ఏదైతే కప్తో రవ్వ తీసుకున్నానో అదే కప్తోని 2 కప్స్ వరకు వాటర్ అయితే వేసానండి. సో ఈ వాటర్ వేసిన తర్వాత మూత పెట్టి బాగా మసలనివ్వండి. చూడండి, మనకి ఇలా పొంగొచ్చి ఇలా మసలే టైంకి ఒక్కసారి ఈ ముక్కలన్నీ కూడా ఉడికిపోతాయండి. చూడండి, ఇలా పొంగొచ్చినప్పుడు మనం ఇందాక నేతిలో వేపి ఉంచుకున్న గోధుమ రవ్వని దీంట్లో వేద్దాము. ఇలా గోధుమ రవ్వ వేసేసి ఒకసారి మొత్తం అంతా కలిపేసి మనము మూత పెట్టేసి ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు మంటని కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వండి. హై ఫ్లేమ్లో పెట్టకండి, మళ్ళీ పచ్చిగా లోపల ఉడకకుండా ఉంటుంది. అందుకని లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టి ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు ఈ ఉప్మా అనేది ఉడకనివ్వండి. చూడండి, ఉప్మా అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఈ విధంగా ఇప్పుడు మీరు ఇక్కడ కొద్దిగా కొత్తిమీర వేసేసి మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉంచేసి మీరు పూర్తిగా చల్లారిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకోవచ్చండి. సో ఈ ఉప్మా వేడిగా తినడం కన్నా కొద్దిగా చల్లారిపోయిన తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.